వెరీ వెరీ నైస్, ఫెంటాస్టిక్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇతిహాసాలను తీసుకొని ఎన్ని స్టోరీలు అయినా రాయవచ్చు. రామాయణ మహాభారతాల్లో ఏ పాయింట్ తీసుకొని స్టోరీని డెవలప్ చేస్తే సినిమా ఒక హైప్ వస్తుంది. అందుకే ఇలా వచ్చిన కథలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. అలాంటిదే ఈ కథ. కథ విషయానికి వస్తే సూపర్. మిరాయ్ అంటే నేను ఒక ప్రాంతం పేరు కావచ్చు అనుకున్నా. కాదు, మన రాముడు వాడిన రామబాణం. ఇందులో 9 గ్రంథాల గురించి చెప్పారు. అంటే ఇవి ఖచ్చితంగా ఏదో ఒక చోట ఉండే ఉంటాయి. మళ్ళా తాంత్రిక శక్తి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని కథకు జోడించారు. విజువల్స్, మ్యూజిక్ ప్రతి ఒక్కటి సూపర్. సినిమాని 7 భాషల్లో రిలీజ్ చేశారు. సూపర్. ప్రతి ఫ్రేమ్ ఎంత నీట్గా వచ్చిందంటే స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఇక మూవీ టీం విషయానికి వస్తే కార్తిక్ ఘట్టమనేని గారు ఇంతకు ముందు సూర్య వర్సెస్ సూర్య తీశారు. అది బాగుంటుంది. తర్వాత రవితేజతో ఈగల్ తీశారు. స్టోరీ మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది. కానీ మిరాయి కూడా ఏం తీస్తారులే అనుకున్నా, కానీ మూవీ అదిరిపోయింది. నెక్స్ట్ తేజ సజ్జ గారు. తను ప్రతి మూవీని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటేనే ఎంచుకుంటున్నారు. తన ప్రతి మూవీ సూపర్ హిట్. ఇందులో ఫైట్స్, స్టంట్స్ చాలా బాగా చేశారు, కష్టపడ్డారు. ఇక మంచు మనోజ్ గారు. తనకు నెగటివ్ రోల్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇందులో విలన్ రోల్ అదిరిపోయింది. ఆ వాయిస్, ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి, సూపర్. ఇకపోతే శ్రీయ గారు, జగపతి బాబు గారు, గెటప్ శ్రీను గారు, అందరూ ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది బ్రో. ఇందులో హీరోయిన్ రితికా నాయక్ చాలా క్యూట్గా ఉన్నారు, బాగా నటించారు. అలాగే జయరామ్ గారు. నిజంగా జయరామ్ గారు చాలా గ్రేట్ అండి. తను ఎంత చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారు. ఇందులో అగస్త్యమునిగా బాగా నటించారు. అయితే శ్రీరాముడి కథలో నేను లేపాక్షి జటాయు అనేది ఒక్కటే తెలుసు ఇంతకుముందు. కానీ తనకు సాయం చేసింది ఇంకొకటి ఉంది, అది సంపాతి. సంపాతి పక్షి కూడా తనకు సాయం చేస్తుందట. సూపర్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఒక మంచి మూవీ మిస్ అవుతారు థియేటర్లో. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా 7 భాషల్లో రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఒక 500 కోట్ల కలెక్షన్ వస్తుంది ఈ సినిమాకి. రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. గుడ్.